ఇమేజ్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. అక్రమ విద్యుత్ కనెక్షన్, కింది స్థాయి సిబ్బంది సహకారంతోనే ఇది సాధ్యమనే గుసగుసలు. కూటమి ఎమ్మెల్సీ అభ్యర్థి విజయానికి కృషి చేద్దాం, మంత్రి సంధ్యారాణి. భీష్మ ఏకాదశి ఏర్పాట్లను పర్యవేక్షించిన ఆలయ కార్యనిర్వహణాధికారి వేర్ల సుబ్బారావు. ఎమ్మెల్సీ ఎన్నికల విజయానికి సమిష్టిగా కృషి చేయాలి, తెలుగుదేశం పార్టీ కాకినాడ జిల్లా అధ్యక్షులు జ్యోతుల నవీన్. అల్లూరు సీతారామరాజు జిల్లా రంపచోడవరం డివిజన్లోని మండల కేంద్రమైన రాజబొమ్మంగిలోని గ్రామ సరిహద్దు ప్రాంతంలోని పెదపూడి అప్పాయమ్మ చెరువు నుండి పొగాకు తోట మీదుగా రాజబొమ్మంగి గ్రామానికి చెందిన ఒక వ్యక్తి తన చేను మకాం వద్దకు సుమారు 3 కిలోమీటర్ల వరకు 13 నూతన విద్యుత్ స్తంభాలను సొంతంగా నెలకొల్పడమే కాకుండా వాటికి వైరింగ్ చేయించి ఆ స్తంభాలకు ప్రభుత్వ కరెంటు స్తంభాల నుండి కనెక్షన్ సైతం ఇచ్చుకుని అక్రమ విద్యుత్ చౌర్యానికి పాల్పడిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. విద్యుత్ చౌర్యానికి పాల్పడిన వ్యక్తి 13 విద్యుత్ స్తంభాలను ఎక్కడి నుంచి సేకరించాడు. బహిరంగంగా రోజులు తరబడి నూతన స్తంభాలను నిలబెడుతూ యథేచ్ఛగా విద్యుత్ చౌర్యానికి బాటలు వేస్తూ ఇంత తతంగం సృష్టి నడిపిస్తున్న స్థానిక విద్యుత్ సిబ్బందికి ఈ విషయం తెలియకపోవడం పట్ల పలు అనుమానాలకు తావిస్తుంది. శుభయ కార్యాలకు, జాతరలకు దొంగ కరెంటు వాడితేనే ఇట్టే పసిగట్టే సిబ్బంది 3 కిలోమీటర్ల మేర స్తంభాలతో పాటు అక్రమ విద్యుత్ లైన్లు నిర్మిస్తుంటే ఎందుకు పట్టించుకోవడం లేదు అనే విమర్శలు వినిపిస్తున్నాయి. అందున సదరు వ్యక్తి వాటి నిర్మాణం పూర్తయిన తర్వాత ప్రభుత్వ కరెంటు స్తంభం ఎక్కి కనెక్షన్ ఇచ్చే టైంలో ఖచ్చితంగా ఎల్సీ తీసుకోవాల్సిన అవసరమే ఉందని, అందువల్ల స్థానిక సిబ్బంది నుండి విద్యుత్ చౌర్యానికి పాల్పడిన వ్యక్తికి అండదండలు ఉన్నాయని పలువురు బాహటంగానే పేర్కొంటున్నారు. అక్రమ విద్యుత్ నిర్మాణానికి ఉపయోగించిన కరెంటు స్తంభాలతో పాటుగా వైర్ల సేకరణ వెనుక స్థానిక కరెంటు సిబ్బంది సహాయ సహకారాలు లేకుండా ఇది సాధ్యం కాదు అని పలువురు పేర్కొంటున్నారు. ఈ విషయం తెలుసుకున్న రాజబొమ్మంగి విద్యుత్ శాఖ ఉన్నతాధికారులు ఆ కనెక్షన్ తొలగించి విచారణకు ఆదేశించినట్లుగా తెలియవచ్చింది. ఈ విషయంపై స్థానిక ఏడీఈ దివాకర్ని ఫోన్లో వివరణ కోరగా విషయం తమ దృష్టికి వచ్చిన వెంటనే అక్రమ కనెక్షన్ తొలగించడం జరిగిందని, తమ సిబ్బందిని ప్రశ్నించగా తమకు తెలియదంటూ వారు పేర్కొన్నట్లుగా తెలియజేశారు. ఉన్నతాధికారులకు ఈ విషయం చేరవేసినట్లుగా పేర్కొన్నారు. ఈ సంఘటనపై పూర్తిస్థాయి విచారణ జరిపి దోషులను కఠినంగా శిక్షించాలని, అక్రమార్కులను విధుల నుండి తొలగించాలని ఏజెన్సీ వాసులు కోరుతున్నారు. రంపచోడవరం నియోజకవర్గ పరిధిలో ఉన్న 11 మండలాల కూటమి శ్రేణులు నాయకులతో ఎమ్మెల్సీ అభ్యర్థి రాజశేఖర్తో కలిసి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ నెల 27న రాష్ట్రంలో జరగబోయే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో కూటమి బలపరిచిన పారాబత్తుల రాజశేఖర్ని రంపచోడవరం నియోజకవర్గంలో కూటమి శ్రేణులంతా కలిసికట్టుగా పనిచేసి అత్యధిక మెజార్టీతో గెలిపించారని రాష్ట్ర శిశు సంక్షేమ శాఖ మరియు గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి పిలుపునిచ్చారు. అభ్యర్థి రాజశేఖర్ మాట్లాడుతూ ఎమ్మెల్సీగా గెలిచిన తర్వాత అత్యధిక సమయం రంపచోడవరం నియోజకవర్గానికి కేటాయిస్తానని హామీ ఇచ్చారు. 6 నెలల కాలంలోనే కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన విధంగా అనేక హామీలను నెరవేర్చిందని, ప్రస్తుతం ఎన్నికల కోడ్ పూర్తయిన వెంటనే మిగిలిన హామీలు కూడా నెరవేర్చేందుకు రంగం సిద్ధం చేసినట్లుగా మంత్రి తెలిపారు. శ్రీ మఠం విజయ్ భాస్కర్ గారిని కూడా వేదిక మీద రావాల్సిందిగా సగర్వంగా ఆహ్వానిస్తా ఉన్నాం. 34 కాన్స్టిట్యున్సీలండి ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్ సంబంధించి. మరి మనకి ముఖ్య అతిథిగా ఇచ్చేసిన విశిష్ట అతిథి గారు పాలిట్ బ్యూరో సభ్యురాలు సోదరి మన మంత్రివర్యులు ఉమ్మడి సంధ్యారాణి గారికి, అలాగే మంత్రివర్యులు శిశు సంక్షేమ గిరిజన సంక్షేమ శాఖ మంత్రులు వారికి, అలాగే తెలుగుదేశం అబ్జర్వర్ శ్రీనివాస్ గారు సోదరు వారికి, అలాగే ఎక్స్ ఎమ్మెల్యే మరి పెద్దలు ఈ మధ్యన సమావేశం ఏర్పాటు చేసుకోవడం. ఆ రోజు మనకి వ్యాపారి చిరంజీవి గారు ఎమ్మెల్సీ ఉత్తరాంధ్ర నుంచి వారికి కూడా పరిశీలకులుగా రావడం జరిగింది. ఆ రోజు మనం సభ్యత్వ నమోదు గురించి మొదటి సమావేశం. మరి అది ఏదైతే మనం
బాధ్యతలు తీసుకున్నామో దానికి తగ్గట్టుగానే, ఎందుకంటే ఇది చాలా సుదీర్ఘమైన కాన్స్టిట్యున్సీ, 11 మండలాలు, చాలా ఎక్కువ డిస్టెన్స్ కూడా ఉంటుంది, మాకులేగా దగ్గరగా ఉండదు. మరి 100 కిలోమీటర్లు కూడా మనకి కూడా మరి పెద్ద ఎత్తున మరి 4664 ఓట్లు మన గ్రాడ్యుయేట్స్. ఈరోజు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు పేరావతి రాజశేఖర్ గారికి పార్టీ అధిష్టానం టికెట్ నిర్ణయించడం, వారి కోసం ఈరోజు మన రంపచోడవరం నియోజకవర్గంలో ముఖ్య నాయకులతో మీటింగ్ ఏర్పాటు చేస్తున్నాం. ముఖ్యంగా రంపచోడవరంలో 4660 ఓట్లు ఉన్నాయి. ఈ ఓట్లన్నీ కూడా ఖచ్చితంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు శిరీష గారి ఆధ్వర్యంలో 11 మండలాలు, అలాగే ఉన్నటువంటి పెద్దలు, అబ్జర్వర్స్ అందరూ సహకారంతో మొత్తం అందరూ కలిసి తిరిగి ఈ ఓట్లన్నీ కూడా రాజశేఖర్ గారికి ఖచ్చితంగా వేయించి గెలిపించాలి అనే ఒక దృఢ నిశ్చయంతో ఈరోజు ముఖ్య నాయకులతో, కూటమి ముఖ్య నాయకులతో మీటింగ్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా మన ఎన్నికలు జరగకముందే మన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు కానీ, టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికలు కానీ మనం కైవసం చేసుకోవడం మీ అందరికీ తెలుసు. కాబట్టి ఈరోజు చంద్రబాబు నాయుడు గారి అద్భుతమైన పరిపాలనలో కూటమి నాయకులు, ఒక పక్క పవన్ కళ్యాణ్ గారు అయితేనేమి, కేంద్రంలో మోడీ గారు అయితేనేమి, ఆంధ్రప్రదేశ్కు సరైన సముచిత స్థానం ఇవ్వడం వల్ల ఈరోజు అందరూ కూడా కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి అభ్యర్థుల్ని గెలిపించాలనే ఉద్దేశంతో, ముఖ్యంగా ఈరోజు పట్టభద్రులు అనగానే అందరూ చాలా తెలివైన వాళ్ళు, విఘ్నులు, ఖచ్చితంగా ఎవరైతే రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తారో వారికే ఓటు వేయాలి అని ఈ రోజు అనుకోవడం కూడా జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా రాజశేఖర్ గారి గెలుపు తథ్యం అని మీ అందరికీ మరొక్కసారి తెలియజేసుకుంటూ, ఆయనకి ముందుగానే ఇక్కడ ఉన్నటువంటి మన రంపచోడవరం నియోజకవర్గం తరపు నుంచి అరకు పార్లమెంట్ లో ఉన్నటువంటి ఏకైక నియోజకవర్గం ఈ రోజు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకి ఒక్క నియోజకవర్గమే ఉంది మాకు. కాబట్టి మేమందరం కూడా కష్టపడి ఖచ్చితంగా గెలిపిస్తామని మీకు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి దేవస్థాన ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న భీష్మ ఏకాదశి ఏర్పాట్లను పర్యవేక్షించారు ఆలయ కార్యనిర్వహణ అధికారి వేర్ల సుబ్బారావు మరియు ఇతర అధికారులు. ఈ కార్యక్రమంలో భాగంగా పడమట రాజగోపురం వద్ద ఉన్నటువంటి ప్రసాదం టికెట్లు కౌంటర్, అలాగే వ్రతం టికెట్లు ఇచ్చే కౌంటర్లను, ప్రసాదం ప్యాకెట్లు ఇచ్చే కౌంటర్లను పడమటి రాజగోపురం ముందు ఉండేటటువంటి గ్రౌండ్ నందుకు మార్చే క్యూ లైన్లను ఏర్పాటు చేసి భక్తులకు ఎటువంటి అసౌకర్యంలో గురవ్వకుండా పడమటి రాజగోపురం లోపల కూర్చునే విధంగా ఏర్పాట్లు, అలాగే 2100 వ్రతముల క్యూ లైన్ల వద్ద మంచినీటి ఏర్పాట్లు కూర్చునే విధంగా ఏర్పాట్లు చేశామని ఆలయ ఇంజనీరింగ్ విభాగ అధికారులు తెలిపారు. ఓం నమో సత్యదేవాయ నమః. 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 ఓం నమో సత్యదేవాయ నమః.
ॐ नमो सत्यदेवाय नमः। ॐ नमो सत्यदेवाय नमः। ॐ नमो सत्यदेवाय नमः। ॐ नमो सत्यदेवाय। ఉభయ గోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ పేరాబత్తుల రాజశేఖర విజయానికి కూటమి సభ్యులంతా కృషి చేయాలని తెలుగుదేశం పార్టీ కాకినాడ జిల్లా అధ్యక్షులు జ్యోతుల నవీన్ అన్నారు. సామర్లకోట స్థానిక గాంధీ బొమ్మ సెంటర్ వద్ద రైతు భవన్లో నియోజకవర్గ పరిధిలో కూటమి సభ్యుల నాయకులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల జనారాజప్ప, కుడా చైర్మన్ తుమ్మల రామస్వామి, బీజేపీ నాయకులు విత్తనాల వెంకటరమణ తదితరులు మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రతి ఎన్నిక కూటమికి కీలకమని, ఎమ్మెల్సీ ఎన్నికలతో కూడా ఘన విజయం సాధించేందుకు కూటమి నాయకత్వం మొత్తం సహకరించాలని, ప్రతి ఓటర్ను కలిసి అభ్యర్థి గురించి వివరించి ఓటు పడేలా కృషి చేయాలని, విజయానికి సహకరించాలన్నారు. మరి చంద్రబాబు నాయుడు గారు కానీ, మోడీ గారు కానీ, మరి పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు 3 సంవత్సరాలు వహించి రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళడం అనే కార్యక్రమాలు చేశారు. మనకి చంద్రబాబు నాయుడు గారిని రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళడం కోసం ఒక మంచి ప్లాన్ తోటి రాజకీయ నిర్మాణం కానీ, పర్వత ప్రాజెక్ట్ కానీ, రైల్వే జోన్ కానీ, స్టీల్ ప్లాంట్ కానీ, మేజర్ విషయాలు కానీ కేంద్ర సహకారంతో తీసుకున్నారు. పవన్ కళ్యాణ్ గారు కూడా మన కేంద్రంలో పూర్తి సహకారం చేస్తూ రాష్ట్రంలో కూడా గ్రామాలన్నిటికీ రోడ్డు కల్పించాలని చెప్పి 4,000 కోట్లతో రోడ్డు కార్యక్రమం తీసుకుని 10 గ్రామాలకి రోడ్డు ఇవ్వాలని చెప్పి ఆదేశాలు. దాని ప్రకారం మన గ్రామాలకు రోడ్డు వేసుకోవడం జరిగింది. అంటే చంద్రబాబు నాయుడు గారు, మోడీ గారు, అలాగే పవన్ కళ్యాణ్ గారు పాత్ర ఈ రాష్ట్రం బాగుపడడానికి ముఖ్యమంత్రి వహిస్తాం మనం ఉన్నాం. మనం కూడా మరి ఎందుకని ఈ పనులు చేసి మనకి ఘన విజయం సాధించకుండా 164 సీట్లు మరి మనం తెచ్చుకుని ఈ రోజు మనం ఎన్నికలకి వెళ్తున్నాం. ఎమ్మెల్యేకి కూడా ఎలక్షన్ ముందు 3 ఎన్నికలు వచ్చినాయి. ఎమ్మెల్సీ ఎన్నికలు 3 కూడా మనమే గవర్నమెంట్ లేకపోతే మనమే విజయం సాధించాం. మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత 2 ఎలక్షన్లో 2 ఎమ్మెల్సీ ఇచ్చారు మనకి. ఒకటి మంది, ఒకటి గుంటూరుని. 2 ఎలక్షన్లలో కూడా మన చంద్రబాబు నాయుడు గారు మరి ప్లాన్ చేసి టీడీపీ పార్టీ విజయం సాధించడం కోసం సభ్యత కార్యక్రమం, ఓటు నమోదు కార్యక్రమం నుంచి కూడా కార్యక్రమం తీసుకుని ఓటింగ్ 3 లక్షల ఓటింగ్ జాయిన్ చేయడం జరిగింది. మరి మనకేమో మరి అభ్యర్థులు కూడా ప్రకటించడం జరిగింది. రాజశేఖర్ గారిని మనకి ఇక్కడ అభ్యర్థిగా ప్రకటించేది రాజశేఖర్ గారు కూడా ఇక్కడ రావడం కానీ వెస్ట్ గోదావరిలో మీటింగ్లు ఉన్నాయి. మనకి ఎలా రాజశేఖర్ గారు, కృష్ణరావు గారు వెస్ట్ గోదావరికి వెళ్ళండి చెప్పి నేను చెప్పడం జరిగింది. మరి ముఖ్య ఉద్దేశం మీ అందరికీ తెలుసు. ఎప్పుడైతే రాజప్ప గారు మన నియోజకవర్గంలో ఎమ్మెల్సీ ఓట్లు ఎక్కువగా జాయిన్ చేయాలి అన్నప్పుడు ఇటు తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ, జనసేన పార్టీ నాయకులు, బీజేపీ పార్టీ నాయకులు కూడా వారి గ్రామాల్లోనే అలాగే పట్టణంలో ఉన్నటువంటి వార్డుల్లో కూడా చాలా మంది డిగ్రీ చదువుకున్నటువంటి అర్హులైనటువంటి ఓటర్లందరినీ కూడా జాయిన్ చేసినందుకు పేరు పేరున ఇక్కడికి వచ్చేసిన మీ అందరినీ కూడా హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఏ విధంగా ఓటర్లు జాయిన్ చేశారో అదే స్ఫూర్తితో ఆ ఓటర్ని ఆల్రెడీ ఇక్కడ విభజన జరిగింది. గ్రామంలో అందరూ కూడా 4-5 నాయకులు ఏర్పడి అక్కడ ఉన్నటువంటి ఓటర్లని బూత్ దాకా తీసుకొచ్చి ఓటు వేయించాలనేటువంటి చెప్పడం కోసమే ఈ రోజు ఈ మీటింగ్ కార్యక్రమం చేశాం. ముఖ్యంగా ఈ కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో ఎప్పుడూ లేని విధంగా మరి తెలుగుదేశం, జనసేన, బీజేపీ కలిసిన తర్వాత మరి అత్యధిక మెజార్టీతో దిగినటువంటి సంగతి మన అందరికీ తెలుసు. మరి రాబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా అంతే ఘన విజయాన్ని సాధించి మన కూటమికి నాయకులైనటువంటి
ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ రోజు రాజప్ప గారు 3వ సారి శాసనసభ్యులు అయ్యారు. ఆ క్రమంలో పెద్దాపురం నియోజకవర్గంలో ఎప్పుడూ లేని విధంగా అభివృద్ధి చేసుకోగలిగారు. ఈ రోజు రాజప్ప గారికి తోడై మళ్ళీ బాబానే వచ్చారు, ఇంకా బలం పెరిగింది. అలాగే బీజేపీ వాళ్ళు తోడయ్యారు. మనకి సెంట్రల్ నుంచి వాళ్ళు లేకపోతే మనం మనుగడగా కష్టమన్న పరిస్థితి నుంచి మనం బయట ఎడగలిగాం. ఈ 3 పార్టీలు కలిసి కూటమిగా ఉన్నప్పుడు గత ఎలక్షన్ లో మెజార్టీలు మీరు దృష్టిలో పెట్టుకోకండి. ఈ రోజు ఎమ్మెల్సీ ఎలక్షన్ మంచి మెజార్టీతో గెలవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఎందుకు ఇదిగా చెప్తున్నానంటే ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రోడ్లు వేసుకున్నాం, ఇతర పనులు చేసుకున్నాం, చాలా చేసుకున్నాం. కానీ ఇచ్చిన హామీల్లో కొన్ని ఇంకా ఎందుకు నెరవేర్చలేదని ప్రజల్లో ఒక చెవులు కొనుక్కునే పరిస్థితి ఉంది. ఇంకా ఎప్పుడు ఇస్తారని వాళ్ళు మాట్లాడుకోవడంతో పాటు మిమ్మల్ని నిలదీసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ రోజు ఓటు వెళ్ళి అడగాలంటే అది ఎప్పుడు చేస్తారని మిమ్మల్ని అడుగుతారు. ఖచ్చితంగా చేసి తీరుతాం. ఎందుకంటే ఈ రాష్ట్రాన్ని అభివృద్ధిలో కానీ సంక్షేమంలో కానీ పరుగులు పెట్టించే సత్తా గల చంద్రబాబు నాయుడు అన్నారు. దానికి తోటి పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. కానీ మంచి విధానాలు సహకరించే కేంద్రం ఉంది కాబట్టి కొంచెం టైం పడుతుంది. ఈ లోపల అనుకోకుండా మనకు ఎన్నికలు వచ్చాయి కాబట్టి దీన్ని కింద బాధ్యతగా మీరు అందరూ తీసుకోవాల్సిన అవసరం ఉంది. మొన్న వేలలో మెజార్టీ వచ్చింది కాబట్టి మనం నెగ్గేస్తాం, లేకపోతే ఇంకోటి కాదు. ఇప్పుడున్న 8,500 ఓట్లలో కూడా 6,000 పైచిలకు 1వ నెంబర్కి వేసినప్పుడే ఈ పెద్దాపురం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ కానీ కూటమి ప్రభుత్వం కానీ మంచి పనులు చేస్తుందని నిరూపించుకోవాలి. అనకాపల్లి జిల్లా ఎస్పీ కార్యాలయంలో 9వ విడత మొబైల్ రికవరీ మేళా సుమారు ₹1 కోటి విలువ చేసే 503 మొబైల్ ఫోన్లను బాధితులకు అందించారు. జిల్లా ఎస్పీ ఇప్పటి వరకు మొబైల్ మిస్సింగ్ పోర్టల్లో 4,500 మొబైల్ పోగొట్టుకున్న ఫిర్యాదులు నమోదు కాగా వాటిలో 4,07,00,000 విలువ చేసే 2,711 ఫోన్లను 9 విడతల్లో బాధితులకు అందించారు అనకాపల్లి జిల్లా పోలీసులు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, ఛత్తీస్గఢ్, వెస్ట్ బెంగాల్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల నుండి మొబైల్ ఫోన్లను రికవరీ చేసిన ఐటీ కోర్ సిబ్బందికి నగదు పురస్కారం అందించారు జిల్లా ఎస్పీ తూహిన్ సిన్హా. డైరెక్ట్లీ CEIR పోర్టల్ ఇప్పుడు వరకు 2,711 మొబైల్ ఫోన్స్ మనం ఇవ్వడం జరిగింది, ఇంక్లూడింగ్ టుడే. సో మీరు మీ కాకుండా మీ విలేజ్ అందరికీ చెప్పండి. 1 వీక్ 2 వీక్స్ 1 మంత్ టైంలోనే మనం డిటెక్ట్ చేయడానికి ట్రై చేస్తాం. ఇంకా ఒక ఈజీ మెథడ్, మనం ఇప్పుడు అనకాపల్లి డిస్ట్రిక్ట్ పోలీస్ నుంచి ఒక వాట్సాప్ నంబర్ ఇవ్వడం జరిగింది. ఈ బ్యాక్ సైడ్ పోలీస్ 503 మొబైల్ ఫోన్స్ రికవర్ చేసుకున్నారు. ఈ 503 మొబైల్ ఫోన్స్కి విక్టిమ్స్కి ఆర్ మిస్సింగ్ ఎవరెవరు మిస్ చేశారు ఈ మొబైల్ ఫోన్స్ వాళ్ళకి ఈరోజు హ్యాండ్ ఓవర్ చేసుకుంటున్నాము. టోటల్ 503 మొబైల్ ఫోన్స్, అప్రాక్సిమేట్ వాల్యూ 1 crore. ఇది మన 9th ఫేజ్ ఆఫ్ మొబైల్ ఫోన్ రికవరీ మేళా, 9th టైం మనం పెడుతున్నాము. 2022లోనే స్టార్ట్ చేయడం జరిగింది. ఈ టైం మనం మ్యాక్సిమం మొబైల్ ఫోన్స్ రికవర్ చూసి హ్యాండ్ ఓవర్ చేసుకుంటున్నాము. ఇన్ టోటల్ 4,500 కంప్లైంట్స్ మనకి ఇప్పుడు వరకు రిసీవ్ అయింది. ఇందులో 2,711 మొబైల్ ఫోన్స్ ఇప్పుడు వరకు ఇంక్లూడింగ్ దిస్ డేట్ రికవర్ చేసి ఈ విక్టిమ్స్కి ఇవ్వడం జరిగింది. టోటల్ అప్రాక్సిమేట్ వాల్యూ ఇస్ అరౌండ్ 4.07 crores. ఈ 503 మొబైల్ ఫోన్స్ మన ఐటీ కోర్ టీమ్ అలాంగ్ విత్ CCS టీమ్ బాగా కష్టపడి ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర అక్కడ వరకు వెళ్ళి అది రికవర్ చేయడం జరిగింది. త్రూ మీడియా ఫ్రెండ్స్ నేను పబ్లిక్కి కూడా ఇది అవేర్నెస్ ఇస్తున్నాము. ఏదైనా మొబైల్ ఫోన్ థెఫ్ట్ జరిగితే ఆర్ లాస్ట్ మొబైల్ ఫోన్స్ ఉంటే మీరు డైరెక్ట్లీ పోలీస్ స్టేషన్ రావడానికి కూడా మీకు అవసరం లేదు. 2 మార్గం ఉన్నాయి. నంబర్ 1 CEIR పోర్టల్,
విచ్ ఇస్ సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్ పోర్టల్. మీరు వెబ్సైట్ దగ్గర వెళ్ళి ceir.government.in ఆ వెబ్సైట్లోనే మీ మొబైల్ ఫోన్ డీటెయిల్స్ ఎంటర్ చేసుకోవచ్చు. మీ మొబైల్ నంబర్, మొబైల్ మేక్, మోడల్, IMEI నంబర్, అప్పుడు మీ మిస్సింగ్ మొబైల్ ఫోన్ రిపోర్ట్ రిజిస్టర్ అవుతుంది అండ్ మనకి ఇక్కడ డిస్ట్రిక్ట్ పోలీస్ ఆఫీస్కి వచ్చేస్తుంది. సెకండ్ ఆప్షన్ ఒక వాట్సాప్ హెల్ప్ లైన్ నంబర్ అనకాపల్లి డిస్ట్రిక్ట్ పోలీస్ కూడా ఇచ్చారు. నంబర్ ఇస్ 9346912007. ఈ నంబర్కి ఒక చాట్ బాట్ మనం ఎనేబుల్ చేసాము. ఈ నంబర్కి హై మెసేజ్ ఎవరైనా పంపిస్తే వాళ్ళకి లింక్ జనరేట్ అవుతుంది. వాళ్ళు డైరెక్ట్లీ CAR పోర్టల్ రీడైరెక్ట్ అయిపోతారు. అక్కడ అన్ని డీటెయిల్స్ ఫిల్ చేసేసి మన కంప్లైంట్ రిజిస్టర్ చేసుకోవచ్చు. పోలీస్ స్టేషన్ రావడానికి కూడా అవసరం లేదు. ఫర్ దిస్ వర్క్ ఐ వుడ్ లైక్ టు అప్రిషియేట్ వన్స్ అగైన్ సోషల్ మీడియా ఇన్స్పెక్టర్ అండ్ సైబర్ సెల్ ఇన్స్పెక్టర్ P. Kalyani, IT Core Sub Inspector Suresh Babu, Govindarao, Krishnaveni, Sai Kumari, Sunita and Devaki from IT Core, all constables. CCS head constables Parameshwar Rao, Lakshmipati Rao and Homeguard DV Reddy Babu. వాళ్ళు చాలా కష్టపడి లాస్ట్ 1 monthలోనే 1 or 2 monthsలోనే కష్టపడి అది అన్ని డీటెయిల్స్ కలెక్ట్ చేసేసి 501 మొబైల్ ఫోన్స్ రికవర్ చేయడం, 503 మొబైల్ ఫోన్స్ రికవర్ చేయడం జరిగింది. ఐ కంగ్రాచులేట్ ద ఎంటైర్ టీమ్ అండ్ ఐ ఏదైనా లాస్ట్ ఫోన్స్ ఉంటే పోలీసు 503 మొబైల్ ఫోన్స్ రికవర్ చేసుకున్నారు. ఈ 503 మొబైల్ ఫోన్స్కి విక్టిమ్స్కి ఆర్ మిస్సింగ్ ఎవరెవరు మిస్ చేశారు ఈ మొబైల్ ఫోన్స్ వాళ్ళకి ఈరోజు హ్యాండ్ ఓవర్ చేసుకుంటున్నాము. టోటల్ 503 మొబైల్ ఫోన్స్, అప్రాక్సిమేట్ వాల్యూ 1 crore. ఇది మన 9th phase ఆఫ్ మొబైల్ ఫోన్ రికవరీ మేళా, 9th టైం మనం పెడుతున్నాము. 2022లోనే స్టార్ట్ చేయడం జరిగింది. ఈ టైం మనం మ్యాక్సిమం మొబైల్ ఫోన్స్ రికవర్ చూసి హ్యాండ్ ఓవర్ చేసుకుంటున్నాము. ఇన్ టోటల్ 4500 కంప్లైంట్స్ మనకి ఇప్పుడు వరకు రిసీవ్ అయింది. ఇందులో 2711 మొబైల్ ఫోన్స్ ఇప్పుడు వరకు ఇంక్లూడింగ్ దిస్ డేట్ మనం రికవర్ చేసి ఈ విక్టిమ్స్కి ఇవ్వడం జరిగింది. టోటల్ అప్రాక్సిమేట్ వాల్యూ ఇస్ అరౌండ్ 4.07 crores. ఈ 503 మొబైల్ ఫోన్స్ మన IT కోర్ టీమ్ అలాంగ్ విత్ CCS టీమ్ బాగా కష్టపడి ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర అక్కడ వరకు వెళ్ళి అది రికవర్ చేయడం జరిగింది. త్రూ మీడియా ఫ్రెండ్స్ నేను పబ్లిక్కి కూడా ఇది అవేర్నెస్ ఇస్తున్నాము. ఏదైనా మొబైల్ ఫోన్ థెఫ్ట్ జరిగితే ఆర్ లాస్ట్ మొబైల్ ఫోన్స్ ఉంటే మీరు డైరెక్ట్లీ పోలీస్ స్టేషన్ రావడానికి కూడా మీకు అవసరం లేదు. 2 మార్గం ఉన్నాయి. నంబర్ 1 CEIR పోర్టల్ విచ్ ఇస్ సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్ పోర్టల్. మీరు వెబ్సైట్ దగ్గర వెళ్ళి ceir.government.in ఆ వెబ్సైట్లోనే మీ మొబైల్ ఫోన్ డీటెయిల్స్ ఎంటర్ చేసుకోవచ్చు. మీ మొబైల్ నంబర్, మొబైల్ మేక్, మోడల్, IMEI నంబర్, అప్పుడు మీ మిస్సింగ్ మొబైల్ ఫోన్ రిపోర్ట్ రిజిస్టర్ అవుతుంది అండ్ మనకి ఇక్కడ డిస్ట్రిక్ట్ పోలీస్ ఆఫీస్కి వచ్చేస్తుంది. సెకండ్ ఆప్షన్ ఒక వాట్సాప్ హెల్ప్ లైన్ నంబర్ అనకాపల్లి డిస్ట్రిక్ట్ పోలీస్ కూడా ఇచ్చారు. నంబర్ ఇస్ 9346912007. ఈ నంబర్కి ఒక చాట్ బాట్ మనం ఎనేబుల్ చేసాము. ఈ నంబర్కి హై మెసేజ్ ఎవరైనా పంపిస్తే వాళ్ళకి లింక్ జనరేట్ అవుతుంది. వాళ్ళు డైరెక్ట్లీ CAR పోర్టల్ రీడైరెక్ట్ అయిపోతారు. అక్కడ అన్ని డీటెయిల్స్ ఫిల్ చేసేసి మన కంప్లైంట్ రిజిస్టర్ చేసుకోవచ్చు. పోలీస్ స్టేషన్ రావడానికి కూడా అవసరం లేదు. ఫర్ దిస్ వర్క్ ఐ వుడ్ లైక్ టు అప్రిషియేట్ వన్స్ అగైన్ సోషల్ మీడియా ఇన్స్పెక్టర్ అండ్ సైబర్ సెల్ ఇన్స్పెక్టర్ P. Kalyani, IT Core Sub Inspector Suresh Babu, Govindarao, Krishnaveni, Sai Kumari, Sunita and Devaki from IT Core, all constables. CCS head constables Parameshwar Rao, Lakshmipati Rao and Homeguard DV Reddy Babu. వాళ్ళు చాలా కష్టపడి లాస్ట్ 1 monthలోనే 1 or 2 monthsలోనే కష్టపడి అది అన్ని డీటెయిల్స్ కలెక్ట్ చేసేసి 501 మొబైల్ ఫోన్స్ రికవర్ చేయడం, 503 మొబైల్ ఫోన్స్ రికవర్ చేయడం జరిగింది. ఐ కంగ్రాచులేట్ ద ఎంటైర్ టీమ్ అండ్ ఐ
దేశంలో సీఎం చంద్రబాబు వంటి ముందు చూపు ఉన్న నేత లేరు అని ప్రముఖ అవధాని సరస్వతి ఉపాసకులు మాడుగుల నాగఫణి శర్మ అన్నారు. మన సంస్కృతి సాంప్రదాయాలను ప్రోత్సహించడంలో ఉమ్మడి రాష్ట్రంలో చంద్రబాబు తీసుకున్న చర్యలను ఆయన కొనియాడారు. చంద్రబాబు విజన్ వల్లనే హైదరాబాద్కు ఐటీ వచ్చిందని, ఆయన ముందు చూపు లక్షల మంది జీవితాల్లో వెలుగులు తెచ్చిందన్నారు. రాళ్లు రప్పలతో నిండిన మాదాపూర్ ప్రాంతం భవిష్యత్తులో ఎలా ఉండబోతుందో చంద్రబాబు 30 ఏళ్ల క్రితమే ఊహించారన్నారు. విజయవాడ వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్లు ముఖ్య నాయకులతో వైఎస్ జగన్ సమావేశం. విజయవాడ లాంటి కార్పొరేషన్లో కూడా 49 స్థానాలు మనం అప్పట్లో గెలిస్తే తెలుగుదేశం పార్టీ కూటమి వీళ్ళకు వచ్చిన స్థానాలు 14, కమ్యూనిస్టులకు వచ్చింది 1. ఈ 49 స్థానాలకు మనం గెలిస్తే 64కు గాను వాళ్ళకు కేవలం 14 స్థానాలు ఉన్నప్పటికీ ఎన్నికలు అయిపోయిన తర్వాత రోజు నుంచి రకరకాల భయాలు, రకరకాల ప్రలోభాలు అదే పనిగా పెడుతూ ఒక 11 మందిని మాత్రం భయపెట్టో ప్రలోభాలు పెట్టో తీసుకోవడం జరిగింది. అయినప్పటికీ 38 మంది నిఠారుగా నిలబడ్డారు అని చెప్పడానికి గర్వపడతాను. ఎందుకు ఈ మాట చెప్తా ఉన్నాను అని అంటే దానికి కారణం కూడా ఒకటే. ఇన్ఫ్యాక్ట్ ఏ కార్పొరేషన్ చూసుకున్నా, ఏ మున్సిపాలిటీ చూసుకున్నా, రాష్ట్రంలో ఉన్న ఏ జెడ్పీటీసీ పరిధిలో ఉన్న ఏ మండలం తీసుకున్నా, అటు ఎంపీపీలైనా కానీ, అటు జెడ్పీటీసీలైనా కానీ, సర్పంచ్లైనా కూడా, ఏది తీసుకున్నా కూడా ఎన్నికలు అయిపోయిన తర్వాత 3 సంవత్సరాల తర్వాత లోకల్ బాడీ ఎన్నికలు జరిగితే అటువంటి ఎన్నికల్లో ఈ రకమైన రిజల్ట్స్తో రాష్ట్రమంతా క్లీన్ స్వీప్ చేసిన పరిస్థితి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం, మన ప్రభుత్వం. అంటే ప్రజల్లో ఏ రోజైనా కూడా తలెత్తుకొని పోగలిగాం. ప్రజలకు ఎన్నికల మేనిఫెస్టో అని చెప్పి ఏదైతే ఎన్నికల వేళ మనం ఏదైతే ఇచ్చామో, చూపించామో, ఏదైతే చూపించి మనం ఓట్లు అడిగామో, ఆ ఎన్నికల మేనిఫెస్టోలో 99% హామీలను నెరవేర్చి ప్రతి నెల ఏ పథకం అమలు చేస్తూ ఉన్నామో బడ్జెట్ ప్రవేశపెట్టే రోజే సంక్షేమానికి సంబంధించిన క్యాలెండర్ కూడా రిలీజ్ చేస్తూ, ఇదిగో ఈ నెల ఈ పథకం, ఇదిగో ఈ నెల ఈ పథకం, ఇదిగో ఈ నెల ఈ పథకం అంటూ క్రమం తప్పకుండా ప్రతి సంవత్సరం ఎక్కడా కూడా ప్రజలకు నష్టం జరగకుండా, ఇబ్బందులు పడకుండా, క్రమం తప్పకుండా ఇచ్చిన ప్రభుత్వం ఏదైనా ఉంది అని అంటే అది దేశ చరిత్రలో ఒక వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం మాత్రమే అని చెప్తాను. వైఎస్ఆర్సీపీ అన్న పార్టీ నిజంగా ఒక విలువల కోసం నిలబడిన పార్టీ. నా దగ్గర నుంచి మొదలెడితే ప్రతి కార్యకర్త కూడా ప్రతి గ్రామ స్థాయిలో. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. అక్రమ విద్యుత్ కనెక్షన్, కింది స్థాయి సిబ్బంది సహకారంతోనే ఇది సాధ్యమనే గుసగుసలు. కూటమి ఎమ్మెల్సీ అభ్యర్థి విజయానికి కృషి చేద్దాం, మంత్రి సంధ్యారాణి. భీష్మ ఏకాదశి ఏర్పాట్లను పర్యవేక్షించిన ఆలయ కార్యనిర్వహణాధికారి వేర్ల సుబ్బారావు. ఎమ్మెల్సీ ఎన్నికల విజయానికి సమిష్టిగా కృషి చేయాలి, తెలుగుదేశం పార్టీ కాకినాడ జిల్లా అధ్యక్షులు జ్యోతుల నవీన్. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం.